are going to discuss on question and answers session. So I would like to call someone for Priya. Could you please read the first question and options too? Which of the following is not a definition of the Code of Engineering Ethics? Mhm. A set of guidelines that describe how a licensed engineer should behave professionally. Mhm. A set of recommendations that describe how a licensed engineer should behave professionally. Mhm. A set of rules that describe a licensed engineer's responsibilities to public, client, and other licensures. Mhm. Mhm. A set of laws that describe how a licensed engineer should behave professionally. So what is the answer, you think? A set of recommendations that describe how a licensed engineer should behave professionally is the right answer. Yeah. And what he asked in the question, which of the following is not a definition of code of ethics, code of engineering ethics, which is not a definition? Is that you agree with? Is that a set of rules? I said Set of rules and set of recommendations అనేది నాట్ ఏ డెఫినేషన్ అనుకుంటున్నారా? యా ఓకే, ఎందుకు? గైడ్ లైన్స్ అన్న రూల్స్ అన్న లాస్ అన్న ఒకలానే అనిపించినాయి, రికమెండేషన్స్ ఒకటే డిఫరెంట్ గా అనిపించింది. పర్ఫెక్ట్, యా. బట్ కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ రెండు టెస్ట్ చేయడానికి అడుగుతారు మనల్ని. ఒకటి, మనం అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నామని తెలుసుకోవడానికి అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. అండ్ దెన్ ఇన్ కేస్ మనకి రెండు రకాలుగా ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ గురించి పూర్తి అవగాహన ఉండి మనం ఆన్సర్ చేస్తున్నట్టు ఒకలాగా అనుకుందాం. అండ్ దెన్ ఇంకొక సినారియో ఏంటంటే, అసలు నేను ఎథిక్స్ అనే సబ్జెక్టే చదవలేదు, జస్ట్ నేను కోడ్ బుక్ అప్పుడే రిఫర్ చేశాను. సో ఇలాంటి కండిషన్ లో ఈ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఐఎస్ కోడ్ తీసుకుంటే, కాంక్రీట్ స్ట్రక్చర్స్ గురించి 481 ఐ థింక్, ఆ కోడ్ తీసుకుంటే మనకి దాంట్లో ఏముంటాయి? లైక్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఈ డిఫ్లెక్షన్ ఇంతకు మించి దాటకూడదు, ఈ లైక్ అంటే ఎలాంగేషన్ ఇంతే ఉండాలి, దీన్ని క్రీప్ అంటారు. సో సర్టైన్ పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ డెఫినేషన్స్ అండ్ రూల్స్ ఉంటాయి ఒక కన్స్ట్రక్షన్స్ కానీ దానికి కానీ. అండ్ దెన్ వాడు రికమెండేషన్స్ అని చెప్పి కూడా ఆ రూల్ ఏదైతే వాడు ఫ్రేమ్ చేస్తాడో దాని కింద వాడు ఖచ్చితంగా రికమెండేషన్స్ అని మెన్షన్ చేసి, లేదా ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే రికమెండెడ్ వాల్యూస్ దీనికి ఇది, రికమెండేషన్స్ ఇవి అని చెప్పి మెన్షన్ చేస్తాడు. సో రూల్స్, రికమెండేషన్స్ అనేవి డిఫైన్ చేస్తున్నాయి. అంటే కోడ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎథిక్స్ లో రూల్స్, రికమెండేషన్స్ ఉంటాయి. అండ్ దెన్ గైడ్ లైన్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ రూల్స్, రికమెండేషన్స్ ఉన్నప్పుడు అవే గైడ్ లైన్స్ అవుతూ ఉంటాయి. లైక్ రికమెండేషన్స్ అంటే ఎలా అంటే, ఇది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక రూల్ అనేది మాత్రం ప్రాపర్ గా మనం ఫాలో అవ్వాలి. బట్ గైడ్ లైన్ అనేది ఏంటి అంటే, ఇది ఫాలో అయితే చాలా బెటర్ అని అర్థం. సో రూల్స్, రికమెండేషన్స్ అండ్ గైడ్ లైన్స్ అనే 3 కేటగిరీస్ కూడా మనకు సాటిస్ఫై చేయగలిగాం. బట్ సెట్ ఆఫ్ లాస్ అన్నాడు, అది కూడా సాటిస్ఫై అవుతుంది. బట్ లా అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, రూల్స్ కానీ లెట్స్ సే మనం ఒక ఆఫీస్ లో ఉన్నాం, ఆ ఆఫీస్ లో మనకు ఒక రూల్ ఉంటుంది, ఈ టైంకి రావాలి, ఈ టైంకి రాకూడదు, ఈ టైం దాటితే మీకు ఇంత ఫైన్ పడుతుంది అని చెప్పేసి. సో మనం రూల్ ఫాలో అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. రూల్ ఫాలో అవ్వకపోతే దానికి తగ్గ లైక్ వార్నింగ్ మెసేజెస్ కానీ అలాంటివి వస్తాయి. రికమెండేషన్స్ అంటే, ఇప్పుడు ఈ వర్క్ మీరు ఇలా చెయ్యండి అని చెప్పి మన టీమ్ లీడ్ చెప్పడం లాంటిది అనమాట మనకి. సో అలా అయినా చేయొచ్చు, మనం వేరే వేలో అయినా చేయొచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ వర్క్ ప్రాపర్ గా జరగాలి, ఎలాంటి ట్రబుల్స్ రాకుండా. గైడ్ లైన్స్ కూడా అలాంటివే. బట్ లా వచ్చేసరికి, నువ్వు ఈ పని చేస్తే కంపల్సరీగా నీకు దాని మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. ఈ పని చేస్తే నీ మీద ఖచ్చితంగా ఒక లా సూట్ ఫైల్ అవుతుంది. ఈ ఈ నువ్వు సర్టైన్ నేను చెప్పిన దీన్ని నువ్వు ఫాలో అవ్వకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది. అలా ఉంటాయి లాస్. మేజర్లీ లా అంటే అలా ఉంటుంది. సో ఈ కేసులో మనకి గైడ్ లైన్స్ ఉంటాయి, రికమెండేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, కానీ కోర్ట్స్ లో ఎప్పుడు లాస్ అనేవి ఫ్రేమ్ చేయరు. అది లాస్ అనేవి ఎప్పుడు యాక్ట్స్ లో ఉంటాయి. సో సెట్ ఆఫ్ లా అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఓకే, ప్రసాద్. Which of the following is not an example of professional misconduct? Fraud, gross incompetence, okay, gross negligence, running a website called a global warming is a hoax. Yeah, ఏదనుకుంటున్నారు మీరు దాంట్లో ఆన్సర్? ఆప్షన్ డి. వై? అది ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కాదు.
పర్ఫెక్ట్. రాదనుకుంటున్నాను. ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్? అంటే మనం ఫస్ట్ క్లాస్‌లో అనుకున్నాం గదా! కొన్ని మనకి అనవసరమైన లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆన్సర్ చేసేటప్పుడు అని. అండ్ ఫస్ట్ క్వెషన్ ఎలాంటిదంటే అన్నీ సిమిలర్‌గా ఉంటాయి. సో, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవడం కష్టం. ఇవెలా ఉంటాయంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. లైక్ మనకు చదవగానే అర్థమైపోయేలాగా ఉంటాయి. ఇది ఆహ్, లైక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నా లేదా ఔట్ ఆఫ్ టాపిక్ ఉన్న ఆప్షన్ డి అనేది అర్థమవుతుంది. బట్ మనకు ఫస్ట్ క్వెషన్‌లో అలా కాదు. ఆల్ 4 సిమిలర్‌గా ఉంటాయి. దాంట్లో నుంచి మనం కరెక్ట్ పిక్ చేసుకోవాలంటే మనకు బేసిక్ ప్రిన్సిపల్ అనేది పూర్తిగా తెలిసుండాలి. బట్ వేరే సెకండ్ క్వెషన్‌లో ఏంటి అంటే మనకు అసలు మనకు నాట్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ అంటే ఓకే. మనకు ఆ 3 ఫస్ట్ 3 ఆప్షన్స్ చాలా బాగా అవి ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ కిందకే వస్తున్నాయి. ఫోర్త్‌ది అసలు అన్నెసెసరీ ఔట్ ఆఫ్ ద టాపిక్ ఆప్షన్ అది. సో, మనం అది పిక్ చేసుకోవచ్చు. ఇదే కాదు ఇలా ఏ సబ్జెక్ట్‌లో వచ్చినా కూడా లైక్ కన్‌స్ట్రక్షన్ ఇంజినీరింగ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి క్వెషన్స్ ఇన్ కేస్ థియరీ అడిగితే. అండ్ దెన్ ఎకనామిక్స్‌లో గూడా ఒకటి ఏమన్నా వస్తే ఇన్ కేస్ అలా వచ్చే అవకాశం ఉంది. ఇలా నాట్ ఎన్ ఎగ్జాంపుల్ అని అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మిస్‌ఇన్ఫర్మేషన్ అసలు సంబంధం లేకుండా ఒక ఆప్షన్ ఇస్తాడు. అది పిక్ చేసుకోవచ్చు. లేదా 4 సిమిలర్‌గా ఉంటాయి. వాటిలో ఏది మనం పర్ఫెక్ట్‌గా తెలిసి మనం పిక్ చేసుకోవాలి. లేదా కొంచెం వాటి మధ్య ఆ పదాల మధ్య తేడాన్ని మనం కరెక్ట్‌గా గమనించగలగాలి. ఓకే. అండ్ దెన్ Facing the challenge of the FE exam, looking for a way to prepare smarter, not harder? Bhavanam's C2C has the answer. Introducing Bhavanam's C2C FE exam preparation program, designed for civil engineers aiming to pass the FE exam and excel in the USA. Wondering what sets us apart? Our expert team. Meet Mahendra, EIT and project manager, who knows the FE exam inside and out. K.N. Mathav, EIT and civil engineering master's graduate. And Chandravarthan, IIT postgraduate and top 422 GATE rank achiever. These experienced instructors have already helped hundreds succeed. Will you be next? In just 3 months, you will master all 14 essential subjects through live online classes held every evening from 8:30 to 9:30 p.m. Monday to Friday. But that's not all. For each subject, sharpen your skills with 15 dedicated practice questions and follow up with quizzes containing 45 questions to solidify your understanding. Prepare like a pro with 3 full-length, 6-hour mock exams designed to mirror the final exam. Plus, receive personalized guidance through one-on-one sessions with our expert instructors to refine your strategy. We understand balancing work, life, and studies can be challenging. So we have got you covered with 1-year access to recorded sessions and replays of live classes to catch up anytime. Here's the game changer. While others charge over $1,000, we are offering everything for just $350. Want an even better deal? Contact the number below now to claim a flat $50 discount and get it all for only $300. Enjoy a 100% refund if you are not fully satisfied within the first week. No questions asked. Our live batches starts fresh every month on 15th. Don't miss your chance to join. Limited seats available. Contact the number below to secure your spot and get enrolled today. జగదీష్. An engineer is a friend with the mayor of a city on Instagram. He is awarded a project in the area of his expertise by the city. Should the license be declined to accept such an assignment? Yes, a license shall not be solicit or accept professional contract from governmental body in which we are friend with a principal or officer of that organization. Yes, unless he makes a full period disclosure for potential conflict of interest. Yes, unless he unfriends the mayor. No, the license may accept the assignment. యా. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు? బి అనుకుంటా. బి. వై బి? ఇట్లా ఫ్రెండ్స్ అని ఇలా అని యాక్సెప్ట్ చేయొద్దని ఉంది కదా, అది ఫ్రాడ్ కింద అవుతుంది కదా, అట్లా అని. ఎస్. ఓకే. నో 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 లెట్స్ ఇలా. లాస్ట్ యా. లాస్ట్ ఓకే. అది ఎందుకు అనుకున్నారు? లాస్ట్ ఆప్షన్ ఎందుకు అనుకున్నారు? అసలు యాక్సెప్ట్ చేయొద్దు అట్లా. ఆప్షన్ పక్కన చదివారా? నో, ద లైసెన్సీ మే యాక్సెప్ట్ దట్ అసైన్మెంట్. బి ఆర్ బి బి. యా. క్వశ్చన్ లో షుడ్ దట్ లైసెన్సీ బి డిసిప్లైన్ టు యాక్సెప్ట్ సచ్ అసైన్మెంట్ అన్నాడు. సో ఇలాంటి సిచ్యువేషనల్ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇది అంతా వాట్ ట్రికింగ్ అనమాట. ఆ ఎస్ నో అనేది పక్కన పెడితే ద లైసెన్సీ మే యాక్సెప్ట్ ద అసైన్మెంట్ యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అది. మిగతా ఏ ఆప్షన్ చూసుకున్నా కూడా అంటే వాడు ఇచ్చిన సిచ్యువేషన్కి చెప్తున్నాను.
లెట్స్ సే ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియాలో నాకు తెలిసి ఒకరిని ఫాలో అయ్యి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఒకరిని ఫాలో అయ్యి ఉండొచ్చు. ఇన్ ద సేమ్ వే అతను కూడా లైక్ ఇప్పుడు లింక్డ్ఇన్ లో నేను కనెక్షన్ ఉన్నాను ఫర్ సమ్, నేను సుధా నారాయణమూర్తి గారిని ఫాలో అవుతున్నాను అనుకోండి. తను నన్ను ఓకే, ఆవిడకున్న అలవాటు ప్రకారం లైక్ ఇలాంటి కొంతమంది ఎవరైనా సరే సీఈఓస్ కావచ్చు ఎవరైనా, వాళ్ళని ఫాలో అయిన వాళ్ళని తిరిగి ఫాలో అయ్యే ఇది ఉంటే వాళ్ళు కూడా ఫాలో అయినా, మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినా, లేదా ఇంకొక ప్లాట్ఫామ్స్ లో ఫ్రెండ్స్ గా ఉన్నా, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి రిలేషన్ లైక్ అంటే పర్సనల్ గానీ ఆర్ ఎల్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగే సిచ్యువేషన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అండ్ దెన్ ఎప్పుడు కూడా ఎథిక్స్ లో, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇఫ్ క్వశ్చన్ లో గనక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ లో, లేదంటే ఆ మేయర్ గెలవడానికి ఇతను ఫండ్ చేసి ఉన్నాడు, ఇలాంటివి గనక మెన్షన్ చేస్తే దెన్ అప్పుడు అతను ఆ అసైన్మెంట్ తీసుకోవడానికి అర్హుడు కాడు. అతని మీద మనం లైక్ అంటే వేయకూడదు అని మిగతా 3 గురించి ఆలోచించేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా సరే 2 అన్నోన్ పర్సన్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ వాళ్ళ మధ్య ఏదో ఫ్రాడ్ జరిగిందని, మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగిందని, లేదా ఇతను లైక్ వర్క్ చేస్తున్న కంపెనీ తాలూకు డీటెయిల్స్ అతనికి క్లిక్ చేస్తాడని అలా ఏం లేదు. సో అక్కడ మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా చెప్పకూడదు, కంపల్సరీగా యాక్సెప్ట్ చేయొచ్చు అని కూడా అనకూడదు. సో వాళ్ళు ఏం చెప్పారు, డిసిప్లిన్ టు సచ్ అన్ అసైన్మెంట్ అంటే నో, ద లైసెన్సీ మే యాక్సెప్ట్ ద అసైన్మెంట్. యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, యా కోటేశ్వరరావు. Which of the following is a primary responsibility of license? A. Maximizing the product. B. Safeguarding the public health, safety and welfare. C. Promoting their firm. And D. Winning contracts. వాట్ డూ యూ థింక్? ఇది ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు? B. యా, సేఫ్ గార్డింగ్ పబ్లిక్ హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్. ఇలా క్వశ్చన్స్ ఏవి అడిగినా కూడా మనకి సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒక లైసెన్సీకి. పబ్లిక్ సేఫ్టీ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ కి మనం అసలు ఎథిక్స్ అనే టాపిక్ టచ్ చేయలేదు, లేదా వెళ్ళే ముందు చదువుకొని వెళ్ళలేదు, అలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే, మనం అసలు లైక్ ఆ ఎఫ్ఈ హ్యాండ్ బుక్ తీయగానే దాంట్లో కోడ్ ఆఫ్ ఎథిక్స్, డెఫినేషన్స్ అవన్నీ అయిపోయిన దాంట్లోనే ఉంటుంది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ హెల్త్, సేఫ్టీ ఆర్ అండ్ వెల్ఫేర్ ఆర్ లైసెన్సీస్ ఆబ్లిగేషన్స్ టు పబ్లిక్ అనే దాంట్లో కూడా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అని కోట్ చేసి ఉంటుంది. సో ఆ ఆప్షన్ కరెక్ట్. దెన్ ఓకే, ప్రియా. Licenses shall sign and seal plans only when they are ordered to do so by their employer, they conform to accepted engineering standards and safeguard the public, they need to expedite the project, they receive a bonus for the project. ఓకే, ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? B. పర్ఫెక్ట్. ఎందుకు? Engineering standards and safeguard the public. యా, సేఫ్ గార్డ్ ద పబ్లిక్. అలాంటివి సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ సేఫ్టీ, హెల్త్ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ వచ్చిందంటే మనం క్వశ్చన్ పూర్తిగా కూడా చదవాల్సిన పని ఉండదు. కొన్నిసార్లు అలా పిక్ చేసుకునే ఆప్షన్స్ అవి. ఓకే, అండ్ దెన్ అంటే నేను బ్లైండ్ గా పిక్ చేయమని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యే ఆప్షన్ అది. ఓకే, అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కూడా. జగదీష్. Yeah. Yeah. What should a license do if their professional judgment is overruled in a way that endangers the public welfare? Ignore the issue, notify their employer and appropriate authorities, resign from the project, continue with the project quietly. Notify their employer and appropriate authorities. పర్ఫెక్ట్. అండ్ ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకో రకంగా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఎలా అంటే, నోటిఫై దేర్ ఎంప్లాయర్ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు, నోటిఫై టు ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఆర్ అథారిటీ అని ఒకటి ఇస్తాడు, అండ్ దెన్ ఇగ్నోర్ ద ఇష్యూ, కంటిన్యూ విత్ ద ప్రాజెక్ట్ క్వైట్లీ. ఈ 2 ఆప్షన్స్ ఉంచారనుకోండి, మనం 2 ఆప్షన్స్ పిక్ చేయాలి. అలాంటప్పుడు వాడు 2 ఆప్షన్స్ టిక్ చేసుకునే ప్రొవిజన్ మనకి ఇస్తాడు. ఇలా స్క్వేర్ బాక్సెస్ విజిబుల్ అవుతాయి మీకు, మిగతా వాటికి సర్కిల్స్ ఉంటాయి. బట్ ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ రైట్ అయినవి అయితే మనకి బాక్సెస్ ఇస్తాడు. సో వీ షుడ్ పిక్ దోస్ 2 అన్నమాట. కోటేశ్వరరావు. How should licenses handle the political contributions with respect to a securing work? Make contributions secretly, avoid making contributions with the intent to influence contract awards, make contributions openly, encourage others to make contributions on their behalf. ఓకే, ఏది రైట్ అనుకుంటున్నారు? ఆప్షన్ B, C 2. పర్ఫెక్ట్. ఎలాంటి పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ కూడా మనం చేయకూడదు. అంటే లైక్ లైసెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయకూడదు. ఫర్ గెటింగ్ కాంట్రాక్ట్ అవార్డ్స్ కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఓకే, అండ్ దెన్ ప్రసాద్. Licensed must
avoid. Partnering with an FIs engaged with fraudulent practices or using their technical skills, working in large projects, seeking continuously education. Option 1. యా పర్ఫెక్ట్. ఎందుకంటే మిగతా 3 కూడా లైసెన్సెస్ Yeah. చేయాల్సిన పనులు అవి. యూజింగ్ దర్ టెక్నికల్ స్కిల్స్ వాడాలి. లార్జ్ ప్రాజెక్ట్స్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ లైసెన్స్ తీసుకుందే లార్జ్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడానికి. అండ్ దెన్ సీకింగ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్. ఎప్పుడు కూడా మన బేసిక్స్ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ కొత్త కండిషన్స్ మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటే, కొత్త సైట్కి వెళ్తే కొత్త కండిషన్స్ వస్తాయి, కొత్త పీపుల్ తో మనకి ఇంటరాక్షన్ అవుతుంది. అలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అవన్నీ ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అవాయిడ్ చేయాల్సింది అయితే ఫ్రాడెంటల్ ప్రాక్టీసెస్. పర్ఫెక్ట్. ఓకే. ప్రియా? When can licenses accept compensation from more than one party for the same project? When it's fully disclosed and agreed to in writing by all parties, when they need extra income, when they believe it's deserved, when their employer is unaware. ఏ కండిషన్ లో మనం తీసుకోవచ్చు? When it's fully disclosed and agreed to in writing by all parties. పర్ఫెక్ట్. అసలు యాక్చువల్‌గా ఒక సేమ్ ప్రాజెక్ట్‌కి మనం ఇందాక డిస్కస్ చేసుకుంది గానీ, లేదా మనకి హ్యాండ్ బుక్‌లో ఉన్నది గానీ, అంటే కాంట్రాక్ట్ లా గురించి ఎక్కువ ఉండదు. ఇన్‌హెరిట్‌గా అండర్‌లైన్‌గా ఉంటూ ఉంటది కోడ్ ఆఫ్ ఎథిక్స్‌లో. బట్ ఉండే పాయింట్ ఎలా ఉంటుందంటే, ఎట్టి పరిస్థితిలో మీరు కాంపెన్సేషన్ యాక్సెప్ట్ చేయకూడదు అని ఉంటది. బట్ క్వెషన్ ఎలా అడిగాడు? మనకి మోర్ దాన్ వన్ పార్టీ నుంచి సేమ్ ప్రాజెక్ట్‌కి మనం డబ్బులు లైక్ అంటే కాంపెన్సేషన్ ఎప్పుడు తీసుకోవచ్చు అని అడిగాడు. ఆ క్వెషనే ఆపోజిట్ వేలో అడిగాడు. రూల్ ఏంటి? అసలు మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. ఒక ప్రాజెక్ట్‌కి 2 పేమెంట్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. ఒక పార్టీ నుంచే మనం పేమెంట్ తీసుకోవాలి. బట్ అది కోడ్. తీసుకోవాల్సొస్తే ఏంటి? ఎలా తీసుకుంటారు? అని చెప్పేసి క్వెషన్ అడిగారు. ఇది మనల్ని టెస్ట్ చేయడానికి, మన ఎథికల్ వాల్యూస్‌ని టెస్ట్ చేసే క్వెషన్ అన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇన్ కేస్ ఆప్షన్ గనక నెవర్ టేక్ మనీ మోర్ దాన్ వన్ పార్టీ అని గనక ఉంటే, అది మనం పిక్ చేయాలి. ఈవెన్ దో మనకి వెన్ ఇట్ ఈస్ ఫుల్లీ డిస్కస్డ్ ఆర్ అగ్రీడ్ టు ఇన్ రైటింగ్ బై ఆల్ పార్టీస్ అని ఉన్నా కూడా, అంటే బోత్ ఎండ్స్ కి తెలిసి మనం తీసుకున్నా కూడా తీసుకోవచ్చు అని మనం ఆ పాయింట్ ఉన్నా కూడా, ఇఫ్ వాడు ఆప్షన్ సినో డీనో ఎక్కడో చోట అలా తీసుకోకూడదు అని మెన్షన్ చేస్తే అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ అలాంటి ఆప్షన్ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. పర్ఫెక్ట్.